బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజును అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల సిరీస్లో పాఠం నంబరు 9A. ఇందులో మనం నేర్చుకుంటాం ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం మరియు ఇదే నెంబర్ 10 అలవాటు. ప్రతి పని కోసం అల్లాహ్ యొక్క మార్గదర్శనం అర్థించడం. ఈ పాఠం ముగిసేసరికి 33 పదాలు నేర్చుకుంటాము. అవి ఖురాన్లో సుమారు 9700 సార్లు ప్రస్తావించబడ్డాయి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మార్గదర్శనం చేయి మాకు రుజుమార్గం వైపు. ఇహ్ది, హిదాయత్ ఇవ్వు. నా, మాకు. ఇహ్ది, ఇది హిదాయత్ లేదా హుదా మూల పదానికి చెందినది. దీని అర్థం హిదాయత్, మార్గదర్శకత్వం. అస్సిరాత్, అల్ అంటే ప్రధాన, ప్రత్యేకమైన. సిరాత్ అంటే ప్రత్యేకమైన మార్గం. అల్ ముస్తఖీం చిన్నని. అస్సిరాతల్ ముస్తఖీం అంటే రుజు మార్గం. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, మాకు సన్మార్గం వైపునకు మార్గదర్శనం చేయి. మీరు పెద్ద నగరంలో కొత్త ప్రదేశానికి వెళుతుంటే మీకు సరైన మ్యాప్ అవసరం ఉంటుంది. నగరంలో నివసించడం కంటే ప్రపంచంలో జీవించడం చాలా కష్టం. మాకు మ్యాప్ అవసరం ఉంది. ప్రతి కోణంలో మాకు మార్గదర్శకత్వం అవసరం ఉంది. రోజు ఎలా గడపాలి, ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఈ ప్రపంచంలో శైతాను దృష్టిని ఎలా నివారించాలి, నా దగ్గర ఏ ధర ఉంది, సంబంధాలు మరియు వ్యవహారాలను మెరుగుపరచడానికి నేను ఏ పదాలను ఉపయోగించాలి, నా కుటుంబం, స్నేహితులు, బంధువులు, పొరుగువారితో నేను ఎలా జీవించగలను, నా హక్కులు మరియు విధులు ఏమిటి మొదలైనవి. మనలో ప్రతి ఒక్కరూ మరణించాలి. మన జీవితంలో మనం చేసేది స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి మనం అడుగుతున్నాం, మాకు నమాజు హిదాయతు ప్రసాదించు. నేను ఉత్తమమైన విధంగా నమాజు ప్రార్థించాలి మరియు ప్రార్థన తరువాత చేసే పని కొరకు హిదాయతు ప్రసాదించు. జీవితంలో ఏ పని చేసినా ఈ సంవత్సరం, ఈ నెల, ఈ వారం మరియు మీరు లేదా ఈ ప్రార్థన, ఓ అల్లాహ్, నాకు మీ మార్గదర్శకత్వం అవసరం ఉంది. హిదాయత్ అంటే జ్ఞానం. హిదాయత్ అర్థం అనుగ్రహ భాగ్యం కూడా వస్తుంది. అంటే అల్లాహ్ నా మదిలో వేసేది ప్రతిదీ నేను ఆలోచించేది, చెప్పేది మరియు సరైన పనిని చేస్తాను. అప్పుడు మనం అంటాము, మనం కేవలం జ్ఞానం మాత్రమే కాదు, అన్నిటికంటే ప్రధానమైన తౌఫీక్ భాగ్యాన్ని కూడా ప్రార్థించాలి. పిదప అన్నిటికంటే గొప్ప మార్గదర్శనం. ఖురాన్ మార్గదర్శక గ్రంథం మరియు ప్రతి నమాజులో మనం ఖురాన్ ఆయతులను పఠిస్తాము మరియు వింటాము. నిశ్చయంగా ఇది అల్లాహ్ నుండి మన దుఆ ఇహ్దినా యొక్క సమాధానం. ఒకవేళ మనం ఖురాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే మన ప్రార్థనలో మనం చిత్తశుద్ధిని కలిగిన వారమేనా? వాస్తవానికి ప్రతి ప్రార్థన ఖురాన్ అర్థం చేసుకోవడం ముఖ్యం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితి కూడా అని గుర్తు చేస్తుంది. మార్గదర్శకత్వం పెంచడానికి మాకు నిజమైన మరియు బలమైన విశ్వాసం అవసరం. ఖురాన్ మరియు హదీసులను అధ్యయనం చేయండి, ప్రతిరోజు స్మరించండి మరియు పఠించండి, అల్లాను ఆరాధించండి, ప్రవక్త యొక్క జీవిత చరిత్రను చదవండి, ప్రజల సహవాసంలో ఉండండి మరియు షిర్క్, బిదాత్, అవిధేయత, కపటత్వం, ప్రదర్శన, స్వీయ కీర్తి, ఇహలోక చెడు ఆకర్షణ, దుష్ట కోరికలు, లోభత్వం మరియు అసూయ మొదలైనవి, వీటికి దూరంగా ఉండండి. మీరు ఖురాన్ ఆయతులను చదివినప్పుడు లేదా విన్నప్పుడు అది మీ సమస్యలకు మరియు చింతలకు పరిష్కారాన్ని తెలియజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అత్యుత్తమ కార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.